వార్డు రావణపేట కాలనీలో 12వ తారీఖు 11వ నెల 2019లో ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు కాంచి నిత్యం పూజలు జరుగుతున్నాయి రావణపేట కాలనీలో. కాబట్టి ఈరోజు అయోధ్య రామయ్య కాడ పూజలు జరుపుకోవడం జరిగింది. అలాగే అదే పరంగా ఇక్కడ కూడా కాలనీవాసులు కమిటీ వాళ్ళు అందరం కలిసి ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజలు జరగడం జరిగింది. జై హనుమాన్. అయోధ్యలో నిర్వహిస్తున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అదేవిధంగా మన భారతదేశంలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఎన్నో దేశాలు జరుపుకుంటున్న ఈ కార్యక్రమం మన దగ్గర కూడా రావణపేట కాలనీలో నిర్వహించడం చాలా అద్భుతంగా ఉన్నది. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఆ రోజు దగ్గర 500 సంవత్సరాల క్రితం ఇదైపోయిన ఈ చరిత్రను ఈరోజు మనం మళ్ళీ తిరిగి పుచ్చుకోవడం, స్థాపించుకోవడం చాలా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఇక్కడ మేము రామన్నపేట కాలనీలో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం కమిటీ అని చెప్పుకొని మేము నిర్వహించుకొని ప్రతి సంవత్సరము వినాయక చవితి కానీ ప్రతి పండుగను ఘనంగా శ్రీరామనవమి కానీ ప్రతి ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమాన్ని కూడా హిందువులమై ఉండి మనం చేయాలన్న ఉత్సాహంతో ఎంతో గర్వంగా ఫెయిల్ అయ్యి చాలా ఎక్కడ లేని ఉత్సాహంతో పాల్గొన్న భక్తులందరికీ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చెప్పాలంటే మేము వెనుకబడ్డ చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వైభవంలో జీవితం పడుతున్నటువంటి కాలనీవాసులకు మాకు చేతనైన కాడికైతే మేము దేవుని గురించి ఎన్నో విధాలుగా ముందుకు వెళ్తున్నాం.
మేము అనుకుంటున్నాం ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన శనీశ్వరుని విగ్రహాలు ఉంటే బాగుంటుంది, శనిదేవుని కూడా పూజిస్తే శాంతి పూజలు చేయడానికి చాలా బాగుంటుందని కమిటీ వాళ్ళం అనుకుంటున్నాం. దయచేసి ఎవరైనా దాతలు ఉంటే వచ్చి సంప్రదించగలరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.